హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యమేవ జయతే పంచతంత్ర స్టోరీస్కి స్వాగతం. మోడీ గారు అలా ఇజ్రాయెల్కి వెళ్ళారు. అక్కడ ఏం ఉపదేశం ఇచ్చారో ఏమో కానీ తెల్లారేసరికి ఇరాన్లోని అత్యంత క్రూరుడైనటువంటి ఒక రాక్షసుని ఇజ్రాయెల్ మరియు అమెరికా కలిసి మట్టుబెట్టేశాయి. విచిత్రం ఏంటంటే అతను చనిపోతే ప్రపంచమంతా ఆనందంతో హ్యాపీ హోలీ జరుపుకుంటే భారత్లో మాత్రం ఇస్లామిక్ ఉగ్రవాదులందరూ ఒక్కసారిగా బయటకు వచ్చేసేసారు. సొంత తండ్రిని కోల్పోయినంతగా తెగ బాధపడుతున్నారు. వీళ్ళంతా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరిగినప్పుడు, సొంత దేశంలో పహల్గామ్లో మతాన్ని చూసి మరీ కొందరిని చంపేసినప్పుడు, ముంబైలో ఉగ్రవాద దాడి జరిగినప్పుడు, ఇలాంటి ఎన్నో సందర్భాల్లో ఇందులో ఏ ఒక్కరు కూడా వీధుల్లోకి వచ్చి ఇలా ప్రదర్శన చేయలేదు. హిందుస్థాన్లోనే ఉంటాం, హిందుస్థాన్లోనే తింటాం, కానీ వందే మాతరం మనం, భారత్ మాతాకి జై అనే నినాదం చేయం. కానీ రేషన్ లైన్లో ముందుగా మేమే ఉంటాం, హాస్పిటల్ ముందర మేమే ఉంటాం, అన్నిట్లోనూ మాకు సమభాగం కావాలి, రిజర్వేషన్లలో అత్యధిక పాలు కావాలి. యోగి ట్రీట్మెంటే వీళ్ళకి సరైన సమాధానం. ఇజ్రాయెల్ తన తదుపరి టార్గెట్ పాకిస్తాన్ అని చెప్పేసింది. రాడికల్ ఇస్లామిక్ దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉండడం మొత్తం మానవజాతికే ముప్పు కాబట్టి అలాంటి అణ్వాయుధాలు ఉన్నటువంటి పాకిస్తాన్ మా తదుపరి టార్గెట్ అని ఇజ్రాయెల్ ప్రధాని కుండ బద్దలుగొట్టినట్టుగా చెప్పేశాడు. 2025 మే నెలలో ఏం జరిగింది? భారతదేశంలోని 36 ప్రధాన కేంద్రాలను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ 300 నుంచి 400 ఆసిస్గార్డ్ సోంగార్ టర్కిష్ డ్రోన్లను ప్రయోగించింది. అంతేకాకుండా వేలాది మంది ప్రాణాలను తీయగల సామర్థ్యం ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని కూడా వాళ్ళు ఉపయోగించారు. వందలాది స్మార్ట్ డ్రోన్లు మరియు కమర్షియల్ క్వాడ్ కాప్టర్లు, ఫతాహ్ 1, ఫతాహ్ 2, లాంగ్ రేంజ్ బాలిస్టిక్ లాంటివి ఎన్నో క్షిపణులు, చైనాలో తయారైన PL-15 లాంగ్ రేంజ్ క్షిపణులు మన మీదకి యుద్ధానికి వచ్చాయి. ప్రపంచం మొత్తం భయంతో చూస్తున్న ఆ క్షణాల్లో 2 శక్తివంతమైన రక్షణలు భారతదేశాన్ని కాపాడాయి. రష్యా నిర్మిత S-400 ఆకాశంలోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించగల ప్రపంచంలోనే అత్యుత్తమ క్షిపణి రక్షణ వ్యవస్థ ఆకాశ్ తీర్. భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి అత్యాధునిక ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్, వీటితో పాటు ఇస్రో అందించినటువంటి ఖచ్చితమైన సమాచారం, వేలాది మంది ప్రాణాలను కాపాడడం ఈ 3 వ్యవస్థలు విజయవంతమయ్యాయి. దేశాన్ని కాపాడడానికి అన్ని వ్యవస్థలు ఉన్నాయి, కాకపోతే దేశంలోని పాములను గుర్తించే అసలు వ్యవస్థ ఇక మొదలు కావాలి.